హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. అయితే మనం ప్రీవియస్ టాపిక్లోని ఫస్ట్ ఇయర్ క్లాసెస్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో అందులో భాగంగానే ఫస్ట్ ఇయర్లో యానిమల్ టిష్యూస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము, ఏవిఆర్ టిష్యూ గురించి. అదేవిధంగా ఈ రోజు యొక్క టాపిక్ ఏంటంటే ఫస్ట్ బైపీసీ యానిమల్ డైవర్సిటీ 1 నుంచి ఫైలం ఆర్థ్రోపోడా నుంచి క్రస్టేషియన్స్ గురించి మనం తెలుసుకున్నాము. సో వాట్ ఆర్ ద చీఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ క్రస్టేషియన్స్? సో క్రస్టేషియన్స్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి తెలుసుకుందాం. ఓకే, సో దే ఆర్ ద అక్వాటిక్ ఆర్గానిజమ్స్. ఇవి మంచినీటి ఆవాసాలలో నివసిస్తూ ఉంటాయి. అదేవిధంగా ద బాడీ కన్సిస్ట్ హెడ్, థొరాక్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో దిస్ ఇస్ ద హెడ్ అండ్ ద థొరాక్స్. సో హెడ్ అండ్ థొరాక్స్ ఫ్యూజ్ ఫార్మింగ్ ద సెఫాలోథొరాక్స్. సో ఇక్కడ హెడ్ అదేవిధంగా థొరాక్స్ ఫ్యూజ్ అయ్యి సెఫాలోథొరాక్స్ ని ఫామ్ చేస్తుంది. సో చూడండి, ఇదంతా సెఫాలోథొరాక్స్ అనమాట. సో దిస్ ఈస్ కవర్డ్ బై ద కైటీనియస్ కారాపేస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది దేంతో మేడప్ అవుతుందండి? దే మేడప్ ఆఫ్ కారాపేస్. సో దీన్ని మనం కారాపేస్ అని చెప్పేసి అంటాము. సో దీస్ కారాపేస్ ఈస్ ద సెఫాలోథొరాక్స్. ఓకేనా, సెఫాలోథొరాక్స్ మనం ఏమని పిలుస్తాము? సో దిస్ ఇస్ ద మేడప్ ఆఫ్ కవర్డ్ బై కారాపేస్ అని చెప్పొచ్చు. అదేవిధంగా సమ్ ఆఫ్ ద ఎగ్జోస్కెలిటన్ ఈస్ హార్డెన్డ్ బై కాల్షియం కార్బోనేటెడ్. సో ఎస్పెషల్లీ మనకి క్రాబ్స్ గురించి తెలుసు. క్రాబ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. సో క్రాబ్స్ లో ద బాడీ ఈస్ ఎగ్జోస్కెలిటన్ ఈస్ కవర్డ్ బై, మనం ఏమంటామంటే వీటిని మనము ఎగ్జోస్కెలిటన్ మనము ఇక్కడ కాల్షియం కార్బోనేట్ తో మేడప్ అవుతుంది. సో అది కూడా కారాపేస్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా మీకు ఫ్రాన్స్ కాదు, క్రాప్స్ లో కనుక అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా మీకు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ది మేడప్ ఆఫ్ ఎగ్జోస్కెలిటన్ ఈస్ కాల్షియం కార్బోనేటెడ్, దాన్ని కారాపేస్ అంటాం. సో ఎస్పెషల్లీ క్రాబ్స్ అండ్ లోబ్స్టర్స్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా సెఫాలిక్ రీజన్ బియర్స్ 2 pairs ఆఫ్ యాంటీనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ద సెఫాలిక్ రీజన్. సో సెఫాలిక్ రీజన్ లో ఏముంటాయి అంటే 2 pairs ఆఫ్ యాంటీనా. ఇక్కడ చూడండి. సో యాంటీనా అనేది స్పర్శకాలు కలిగి ఉండడం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఒక ఫీచర్. సో యూనిక్ ఫీచర్ ఇన్ ద క్రస్టేషన్స్. క్రస్టేషన్ లో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే అంటే అది మనము యాంటీనా అని చెప్పవచ్చు. సో యాంటీనా కలిగి ఉండడం వీటి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. అదేవిధంగా 1 pair ఆఫ్ మ్యాండిబుల్స్. సో మ్యాండిబుల్స్ అనేవి కలిగి ఉంటే హనువులు అంటాము. సో 1 pair ఆఫ్ మ్యాండిబుల్స్ ఉంటాయి ఫర్ ద మ్యాండిబుల్స్ ఫర్ చూయింగ్ మెకానిజం. కాబట్టి ఫుడ్ ని చూయింగ్ చేయడానికి పనికొస్తే మ్యాండిబుల్స్. అదేవిధంగా 2 pairs ఆఫ్ మ్యాక్సిల్లే. అదేవిధంగా 2 pairs ఆఫ్ మ్యాక్సిల్ కలిగి ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ కలిగి ఉంటాయి అంటే దే ఆర్ ద సెఫాలిక్ రీజియన్. సెఫాలిక్ రీజియన్ లో కలిగి ఉంటాయి, అంటే సెఫాలోథొరాక్స్ రీజియన్. నెక్స్ట్ థొరాసిస్ అబ్డోమెన్ అపెండేజెస్ ఆర్ బైరామస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ద థొరాసిస్ అబ్డోమెన్ దే ఆర్ కాల్డ్ ప్లియోపోర్స్ అంటే వీటిని మనం ప్లియోపోర్స్ అంటాం. ఇవి బైరామ స్ట్రక్చర్ లో కలిగి ఉంటాయి. థొరాసిస్ అబ్డోమెన్. సో ఇవన్నీ అబ్డోమినల్ సెగ్మెంట్స్ అన్నమాట. 1 2 3 4 5 6. సో దీస్ అబ్డోమినల్ సెగ్మెంట్స్ కన్సిస్ట్ ద అపెండేజెస్. వీటిని మనము బైరామస్ వాకింగ్ ప్లియోపోర్స్ అని చెప్పేసి అంటాం. ఇవి స్విమ్మింగ్ పనికి వస్తాయి అనమాట. వీటికి ముఖ్యంగా స్విమ్మింగ్ కి ఈజీగా మూవబుల్ అవుతాయి అనమాట. అదేవిధంగా రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ గిల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిలో ఒక శ్వాసక్రియ ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ ఏంటంటే గిల్స్ అని చెప్పేసి అంటాం, మొప్పలు అంటాం. సో వీటిని మనం బ్రాంకియే అని చెప్పవచ్చు. బ్రాంకియే లేదా గిల్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఆర్. సో విసర్జక అవయవాలు ఏముంది అంటే ఈ క్రస్టేషియన్స్ లో గ్రీన్ గ్లాండ్స్ కానీ లేదా యాంటీనరీ గ్లాండ్స్ కానీ కలిగి ఉంటాయి. సో హరిత గ్రంథులు కానీ లేదా యాంటీనరీ గ్లాండ్స్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ఇంక్లూడ్ యాంటీనా. ఇక్కడే మనం మాట్లాడుకున్నాం. సో యాంటీనా అనేది కలిగి ఉండే ముఖ్యమైన లక్షణం కాబట్టి వీటిలో ఫస్ట్ సెన్స్ ఆర్గాన్స్ అనేవి అపిరెన్స్ కనిపిస్తాయి. వాటిని మనం యాంటీనా అంటాము. అదేవిధంగా కాంపౌండ్ ఐస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో పెద్ద కంటి నిర్మాణం కలిగి ఉంటుంది. సో దీన్ని మనం కాంపౌండ్ ఐస్ అంటాం. అదేవిధంగా స్టాటోసిస్ట్ అనేటువంటి ఆర్గనల్ కలిగి ఉంటుంది. సో కంటి లోపల అంటే కాంపౌండ్ ఐస్ లోపల స్టాటోసిస్ట్ అనేటువంటి హోమియోస్టాటిక్ ఆర్గానిజమ్స్ కి ప్రత్యేకంగా స్టాటోసిస్ట్ కలిగి ఉంటుంది ఈ జీవులలో. అదేవిధంగా డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్ గా జరుగుతుంది. అదేవిధంగా ఇంక్లూడ్స్ ది డిఫరెంట్ లార్వల్ ఫార్మ్స్. వీటిలో లార్వల్ అనేవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ లార్వాస్ అనేవి కలిగి ఉంటుంది. లైక్ ప్రోటియస్, మైసిస్ అనేటువంటి డెంబకాలుగా లేదా లార్వాలు ఫామ్ అయ్యాయి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే పాలిమన్, ఫ్రెష్ వాటర్ ప్రాన్. ఇప్పుడు నేను వేసింది ఫ్రెష్ వాటర్ ప్రాన్ అన్నమాట. సో రొయ్య.
సో క్యాన్సర్ అంటే క్రాబ్, క్యాన్సర్ అంటే స్క్రాబ్ అంటాము. అదేవిధంగా అస్టాకస్ అంటే క్రే ఫిష్, అదేవిధంగా డాఫ్ని అంటే వాటర్ ఫ్లియా. సో వాటర్ ఫ్లియా అనేది మీకు తెలుస్తుంది. సో వాటర్ ఫ్లియా అనేది ఇలా కలిగి ఉంటుంది కదా. సో వాటర్ ఫ్లియా కూడా మనం ప్రత్యేకంగా ఈ క్రస్టేషన్స్ లో మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాము. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు మెయిన్ గా పాయింట్స్ రాసుకోండి, ఎందుకంటే ఐపీకి 4 మార్క్స్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి. వాట్ ఆర్ ద చీఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ క్రస్టేసియన్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఈ డయాగ్రామ్ మీరు రఫ్ గా వేయండి. సో డిస్క్రిప్షన్ అనేది ఒక 7 పాయింట్స్ పర్ఫెక్ట్ గా రాయండి. ఓకే, విత్ ఎగ్జాంపుల్స్ రాస్తే మీకు మంచి 4/4 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.